डबल डबल बाबू कहा है तो जय मुद्रा जय मुद्रा जय मुद्रा ఉప్పరి నారాయణ ముద్రాజ్ పత్రిక ఎడిటర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవాలని మొన్న జరిగిన సమావేశంలో అక్కడిక్కడ కాకుండా మన ముద్రాజు జాతికి అంకితం చేసినటువంటి స్థలంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాని నిర్ణయం ప్రకారమే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు వేదిక మీదకి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా మత్స్యకార కార్మిక సోదరులకు వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళంతా మాట్లాడినాక నాకేం లేదు ఆఖరికి, ఎందుకంటే అన్ని విషయాలు కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. వాస్తవంగా కూడా పెద్దలు మాట్లాడినట్టుగా ఈరోజు ఈడ ఓడ్చున్నామంటే మన జాతి బిడ్డలమై ఈ జాతికి బిడ్డలమై కూర్చున్నామని తెలియపరుస్తున్నాం. ఇది ఎవరి సొత్తు కాదు, ఎవరి హక్కు కాదు. ముద్రాజు కులంలో పుట్టిన ప్రతి ముద్దు బిడ్డ హక్కు జాతి అని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఎకరాల భూమి 5 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది చెప్పారు. అయినా మాకు అప్పుడు ఆహ్వానం లేకపోయినా మేము రాలేము, మాకు తెలియదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కట్టలేరు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల ప్రభావమో ఏదో తెలియదు కానీ కట్టలేకపోయారు. కానీ ఈరోజు ఈ జాతి ఇక్కడ ఇంతమంది కూర్చున్నామంటే గతంలో ఓ ముద్రాజు బిడ్డ అని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కానివ్వండి, అదేవిధంగా బిడ్డ నేను ముద్రాజు బిడ్డని మా సత్య ఏందో చూపెడతామని చెప్పిన ఈటల రాజేందర్ గాని, అదేవిధంగా ఈ స్థలానికి కష్టపడ్డటువంటి బండ ప్రకాష్ అన్న కానివ్వండి. నేను గతంలో మొన్ననే మీ అందరికి చెప్పిన మనోళ్ళందరూ కూడా, అయ్యా మన జాతి ఏకం కావాలి, పార్టీలు వేరు సంఘాలు వేరు ఎజెండా వేరు, కానీ ముద్రాజ్ ఎజెండానే ఉండాలని తెలియపరుస్తున్నాం. ఈ రోజు మనం వేసుకున్న కండువా ఏ సంఘాన్ని కాదు, పసుపు కుంపతో కూర్చున్నది ఇది ఒకటే. దీన్ని తయారు చేసి అందరికీ వర్తించే విధంగా వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి సంఘాలు వాళ్ళు, ఎవరి కండువాలు వాళ్ళు, ఎవరి జెండాలు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం అందులో పోకుండా ఈ కలర్ జెండా కండువాళ్ళ జెండాలు తయారు చేయించి జరుగుతున్నది. పెద్దలు చెప్పినట్టుగా వాస్తవంగా కూడా నేను ఒకటే కోరుతున్నాం. నేను కొంతమంది పెద్దలు అనుభవజ్ఞులు నాకన్నా పెద్దలు చాలా మంది ఉన్నారు. ఉప్పరి నారాయణ గాను, శంకరన్న గాని, అంత బాబాన గాని, సార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గాని, ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి అందరూ కూడా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కమిటీ వేసుకుందాం, దేనికి సంబంధం లేక ఒక వర్క్ మీద కమిటీ వేసుకుందాం, ఒకటి మిగతా కమిటీ వేసుకుందాం, రాజకీయంగా ఏ విధంగా మనోళ్ళని తయారు చేయాలని. ఇప్పుడే శంకరన్న చెప్పిన ఒకరిద్దరం ఉంటే కాదు, చట్ట సభలో మనం ఎంతో మనకంత అన్న నిదానంతో ఈసారి ఒక 30-35 మంది ఇలవడితే తక్కువ 10-15 మంది గెలిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. అందరు అనుకుంటుండొచ్చు ఖాళీ సంఘాల కోసమే కాదు, ఏ పార్టీలు ఉన్నవారైనా సరే ఎన్నున్నవారైనా సరే మనం ముద్రాజులకు మనం చేసుకుంటూ పోవాలని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మన ఒకడే ఇప్పుడు మనకు ముద్దు బిడ్డ శ్రీహరణ మనకు మంత్రి పదవి ఇచ్చారు. అదే 5-10 మంది ఉండుంటే ఈరోజు అసెంబ్లీలో గడగడించే ముద్రాజు బిడ్డలందరూ ఐక్యమత్యం ముందు పోరాటం చేస్తే దీని నుంచి కాదు మనం అనుకున్నది మన దగ్గరకు వచ్చేది. ఈరోజు మన స్థానికంగా సభలలో ఒక్కరే ఉన్నారు కాబట్టి మనం ఈ పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కానీ అందరు అనుకుంటుండొచ్చు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ పదవులు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు. కానీ వాస్తవంగా కూడా చెప్తున్నాం, మాకు పదవులు చిన్నప్పటి నుంచి వచ్చినాయి.
మేము ఏ పదవి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు. మాకు అనుకూలంగా మా అవసరాలను బట్టి మాకు పదవులు వచ్చినాయి. ఈ రోజు కూడా చెప్తున్నా, దీని నుంచి కానీ ఈ భవనంలో నిర్మాణం కానీ దీనికి ఎందుకు అడుగు వేసేది లేదు లేదు లేదు. ఎందుకని ఖచ్చితంగా ఈ తరాల వారం ఇక్కడ ఉన్న 50-60 సంవత్సరాలను మనం అంతరించిపోతుంటాం. రాను రాను మన రాబోయే జాతి, మన భవిష్యత్ తరాలకు, మన బిడ్డలకు, మన కొడుకులకు మనం ఇచ్చే ఆస్తి కన్నా దీని నుంచి చేపిస్తే విద్యావంతులు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి. అన్నిట్ల రాజకీయాలు కూడా విద్య చదివినాడు, ఉద్యోగాలు వచ్చినాడు మనం ఆర్థికంగా రాజకీయంగా బాగుపడతామని తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా దానిని భాగంగా పెట్టుకొని మళ్ళీ ఒక 2 రోజులనే ఇట్లా సమావేశం కాకుండా ఇప్పటి నుంచి నా కోరిక ఒకటే, మనం ఏడన్నో హోటళ్ళల్లో కాదు, ఎక్కడనో చెట్ల కింద కాదు, మనం ఎర్రటి ఎండలైనా మనకు కేటాయించిన స్థలంలో ప్రతి ముద్రాజ్ మీటింగ్ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆడేది ఎందుకు, మన జాగాలో మనం కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే అందరికి మంచిగా ఉంటుంది. ఇది చాలా మందికి కూడా ఇది మా ముద్రాజులకు ఇచ్చిందేనా కాదా అని చాలా మంది సందేహంగా ఉండేది. ఈ రోజు పెట్టడానికి కూడా కారణం ఏంటి, డబ్బులు పెట్టి ఎన్నో చేసుకున్న దానికన్నా మన స్థలంలో పెట్టుకుంటే మన వాళ్ళందరికి తెలుస్తుంది, మనకు కూడా గౌరవకారణం అని తెలియపరచడానికి పెట్టుకున్నాం తప్ప ఎవరినో కించపరచడానికి, ఎవరినో చిన్న చేయడానికి పెట్టింది కాదు. నాకు ఆ ఉద్దేశం లేదు. మీరంతా కూడా భీష్మ మహాపితలు, ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు, మీకు మీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. కానీ మేము పిల్లలం, మీ చిన్న పిల్లలం, తెలిసి తెలియక తప్పులైనా క్షమించి సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత కాసాని జ్ఞానేశ్వర్ది కానీ, ఈటల రాజేందర్ కానీ, బండ ప్రకాష్ గారు కానీ వాళ్ళ మీద ఉన్నదని నేను తెలియపరుస్తున్నాను. మేమేమి తప్పు చేసినా క్షమించండి, ఇట్లా ఓకూరు మీద ఈ దారిలో పోటీ మంచిగా అవుతుంది సమాజానికి అని చెప్పండి. దాన్ని ఫాలో చేయకపోతే మీరు మా చెవు పట్టుకుని అడగండి. మీరు పార్టీలను పక్కకు పెట్టి మీ అందరి దానికి వచ్చి కలిసిన, మీ అందరికి శాల్వాలు కప్పినా, మీ అందరు ఇంటింటి కడప కాలు పెట్టి మీ అందరిని ప్రాధాయపడ్డా, మీ అందరు సహకరించారు. నేను మొన్న కూడా చెప్పినా, రేపు జరగబోయే పంచ పాండవుల మీటింగ్ లో ఎవరైతే రారో వాళ్ళు కుల ద్రోహిగా మిగిలిపోతారని ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏ మాత్రం ముద్రాజు కులంలో పుట్టిన వ్యక్తి అయితే ముద్రాజు కులం కోసం పాటుపడుతున్నవారంటే రేపు జరిగే 5 పేర్లు కూడా నీకు ఇప్పుడే ప్రకటిస్తాం. కాసాని జ్ఞానేశ్వరు, ఈటల రాజేంద్రన్న, బండ ప్రకాష్ అన్న, వాకటి శ్రీహరి, వాడితో పాటు నేనుంటాం. మేము 5 మందిలో ఏ ఒక్క ర్యాలీలో ప్రెస్ రిలీజ్ చేసాం. ప్రెస్ ప్రకారంగా అన్ని పేపర్లు, టీవీ ఛానళ్ళ అయితే పోతే 10-20 లక్షలు మాత్రం కంపు లేపించి పెడతామని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ముద్రాజులకు సహాయ సహకారాలు అందించకుండా విచ్ఛిన్నకార శక్తులని, మేము పాకిస్తాన్ కేంద్రాలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయనికే మీ ఇంటికి వచ్చి కడుపులో తలబెట్టినా, శాల్వా కప్పినాం, మీరు ఇచ్చిన ఛాయ్ కూడా తాగినాం, ఛాయ్ ఇవ్వకుండా కూడా మళ్ళీ ఇంకోసారి పోయి తాగినాం. అయితే దయచేసి దాంతో 5 పాటు ఇంకా కొంతమందిని, పెద్ద మనుషులని, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా వినోద్ ఉన్నాడు, ఫలానా ఆయన అంటే వడదిగా వద్దంటాడు. కానీ అలాంటి వాళ్ళని లేకుండా వేదిక మీద కొంతమందిని 10-11 మందిని సెలక్షన్ చేసుకొని వాళ్ళు మధ్యవర్తిగా వహించి అందరిని తీసుకొచ్చి చెప్పే విధంగా చేస్తాం. అన్న పెద్దలు మన జనరేషన్ బాలరామన్న కూడా నేను ఒకటే కోరుతున్నా, మేము ఎవరికి శత్రువులంగా, మాకు ఎవరు శత్రువు లేరు. ఈ కులానికి వచ్చినట్టు కాబట్టి నాకు ఆ ఐడియా వచ్చింది. లేకపోతే రాజకీయంగా నేను ఎవరికి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. నేనేదైతే సాధించాలనుకుంటున్నా సాధించి తిరుగుతాను. నేను సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్, మా మరదలు ఎంపీపీ, నేను మార్కెట్ కమిటీ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన 9-14లా. నేను ఏదాన్ని కూడా వెనుక పోయటం కాదు. ఇట్లా ఎదురుగా వచ్చి
ఒక 3 ఫీట్ల దూరంకే వచ్చి తుపాకీతోని 5 గుండ్లు పేల్చినా ఈరోజు సావకుండా ఉన్నా. అదేదో నాకు ఫస్ట్ కూడా ఈ ముద్రాజ్ కోఆపరేటివ్ ఏర్పాటు చేయకుండా నాకు వేరే శాఖ ఇచ్చారు. అది మళ్ళీ అనివార్య కారణాలతోని ఇది ఇచ్చారు. నేను తీసుకోనని చెప్పిన అన్న నాకు కుల సంబంధాలతో నాకు సంబంధం లేదు, నేను ఏనాడు నాకు ఎవరు తెలియరు, ప్లీజ్ మా వాళ్ళు తిడతారే నేను చేయలేనని చెప్తే లేదు లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చేయవలసిందని. అప్పుడు నేను తీసుకున్న తర్వాత నేను అన్నీ చంపుకొని మా మల్లేశకు తెలుసు, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి, మా గండయ్య గారు తల ఉంచేదే లేదు బ్యాంచర్ ఏదో చూపించి పోతూనే ఉంటాం. కానీ ఈ కుల సంఘాలకు వచ్చిన తర్వాత నేను అన్ని ఆత్మను చంపుకొని సేవ చేస్తున్నాను. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, దయచేసి గమనించండి. ఎక్సెప్ట్ ముద్రాజు కోసం, ముద్రాజు జాతి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నా తప్ప లేకపోతే ఈనాడు కూడా నేను వీపు పెట్టే వ్యక్తిని కాదు. కాబట్టి మన దాంట్లోకి వచ్చినాక వీపుస్ పెడుతున్నా, సైడ్స్ పెడుతున్నా, అన్ని పెడుతున్నా. దయచేసి అన్ని బాధ ఏం లేదు, నాకు బాధ ఏం లేదు. మీ అందరం చాలా ఆనందం. ఈరోజు పెద్దలు మాట్లాడినాడు, శంకరన్న కానీ, నారాయణ అన్న కానీ, సార్ కానీ, బాబన్న ఈరోజు చాలా మంది ప్రయత్నాలు చేశారు అందరూ ఒక ఏకతాటి పీతికి రావాలని, బాబన్న కానీ అని. కానీ ఈరోజు ఏమీ అనే వాళ్ళని కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన జాతికి అంకితం కావాలి వాళ్ళు. రేపు చచ్చిన వాళ్ళు ముద్రాజు కన్వా కప్పుకొని సావాలి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకరించవలసిన బాధ్యత, కర్తవ్యం వాళ్ళ మీద తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై ముద్ర, జై ముద్ర.